నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. చాలామంది కంటి చుట్టూ స్కిన్ లోపల కొన్ని పొక్కులు లేదా కొన్ని స్వెల్లింగ్ అంటారు. అప్పుడప్పుడు కన్ను ఉబ్బుతూ ఉంటుంది. అది కంటి రెప్పల మీద ఉన్న ఆయిల్ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది. దానివల్ల జనరలీ చూపు అయితే పోదు. ఇప్పుడు అలాంటి సైజు పొక్కు లేదా పెద్దది ఏదైనా తెల్లగుడ్డు మీద వచ్చినా కూడా ఒకసారి మీరు కన్సల్ట్ చేయడం బెటర్. 90% దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు, కానీ ఒకసారి చూపించుకుని కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఆ పొక్కు దేనివల్ల వచ్చింది, ఏదైనా దెబ్బ వల్ల వచ్చిందా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే ఎక్కడైనా వాపు వల్ల వచ్చిందా అనేది క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ స్వెల్లింగ్స్ అనేవి మేము చాలా డీటెయిల్గా పరీక్ష చేస్తున్నాం. ఎందుకంటే కంట్లో కూడా క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ క్యాన్సర్ పొక్కుల్లాగా ఉంటాయా లేదా క్లారిఫై చేసుకోవడానికి మీరు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఎస్పెషలీ ఒక వారం కంటే ఎక్కువ ఉంటే దయచేసి మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. వాళ్ళు మీకు చెప్తారు అది తగ్గుతుందా తగ్గదా, లేకపోతే మందులతో తగ్గుతుందా, లేదా సర్జరీ అన్న ఏదైనా సర్జికల్ వే ఆఫ్ రిమూవల్ ఆఫ్ దట్ స్పాట్ చేయాలా వాళ్ళు చెప్తారు. బట్ ఒకసారి వెళ్ళడంలో తప్పు లేదు. ఎస్పెషలీ ఆ పొక్కు లేదా ఆ స్వెల్లింగ్ వారం కంటే ఎక్కువ ఉంటే ఒకసారి చూపించుకోండి. కొంతమంది ఫస్ట్ టైం కళ్ళజోడు వచ్చిన వాళ్ళు పేరెంట్స్ పిల్లల గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో మా అబ్బాయికి మా అమ్మాయికి కళ్ళజోడు ఇంకా జీవితాంతం ఉంటుందా తగ్గదా, ఎన్నాళ్ళు వేసుకోవాలి కళ్ళజోడు, తగ్గేటట్టు మీరు చెప్పండి డాక్టర్ గారు అని. సో పిల్లల్లో ఏంటంటే మీరు అగైన్ డిపెండ్స్, కేవలం హై పవర్స్ ఉన్న వాళ్ళకి తగ్గే ఛాన్స్ చాలా తక్కువ. చిన్న పవర్స్ ఉన్న వాళ్ళకి మేబీ తగ్గచ్చు, కానీ చాలా వేరియబుల్గా ఉంటాయి. కళ్ళజోడు వేసుకున్నా వేసుకోపోయినా కన్ను పవర్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అడుగుతారు నేను కళ్ళజోడు వేసుకుంటూనే ఉన్నా అయినా పెరుగుతుందని. పిల్లల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే అబ్బాయి అన్న అమ్మాయి అన్న కళ్ళజోడు కంటిన్యూస్గా వేసుకున్నాడా లేదా, నంబర్ 1. నంబర్ 2, మీ డాక్టర్ ఈ అబ్బాయికి లేదా అమ్మాయికి కళ్ళజోడు వద్దు అని చెప్పే వరకు మీరు దాన్ని మానుకోకపోవడం మంచిది. మూడో విషయం, కళ్ళజోడు పవర్ పెరగపోవచ్చు, కానీ ఆ అబ్బాయికి ఇంకొన్ని లైన్లు కనిపించడం, ఇంకా క్లారిటీ కనిపించడం జరుగుతుంది అదే కళ్ళజోడు వేసుకుంటే అదే పవర్కి. దట్ మీన్స్ ది ఐ సైట్ ఈజ్ ఇంప్రూవింగ్. మూడోది ఏంటంటే ఎప్పుడు మనం లేజర్ చేసుకోవచ్చు లేదా ఎప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడచ్చు అని. పిల్లల్లో టిల్ దే ఆర్ అట్లీస్ట్ 16-17 ఇయర్స్ అంటే 16-17 ఏళ్ళ వచ్చే వరకు కాంటాక్ట్ లెన్స్ అనేది జాగ్రత్తగా అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఒకవేళ వేసుకుంటే కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని కంటి హాస్పిటల్ దగ్గర మీరు ఆ కాంటాక్ట్ లెన్స్ మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే ఆ అబ్బాయి అన్న అమ్మాయి అయినా వేసుకోవచ్చు. లేజర్ సర్జరీ అనేది 22-23 ఏట తర్వాతే చేసుకోవడం మంచిది. అండ్ రెండో క్రైటీరియా ఏంటంటే ఈ లేజర్ సర్జరీలో మొదటిది ఏజ్, అంటే 22-23 బెటర్ ఏజ్ టు పర్ఫామ్ ద సర్జరీ. రెండోది అట్లీస్ట్ 1 నుంచి 2 ఏళ్ళ వరకు ఆ అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా ఆ పవర్ కాన్స్టెంట్ ఉండాలి. సపోజ్ వేరీ అవుతోంది, ఇంక్రీజ్ అవుతోంది లేదా డిక్రీజ్ అవుతున్నా కూడా ఈ సర్జరీ చేసుకోకపోవడం మంచిది. లేదా మనకి స్టేబుల్గా ఉంది, 2 ఏళ్ళు అయింది సార్, అంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పవర్ ఉంది అంటే దెన్ మీరు 23 ఏటన్నా 24 ఏటన్నా చేయడం పర్వాలేదు. కొంతమంది డాక్టర్స్ చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రకారం ఒకవేళ ఆ అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలానే ఉంది, స్టేబుల్గా ఉందంటే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు జనరల్లీ 21-22 కూడా. బట్ ఐడియల్ ఏజ్ 22 తర్వాత చేయడం మేలు. ఇప్పుడు ఒకవేళ పేషెంట్ ఆర్ పర్సన్ మనకి అంతా స్టేబుల్గా ఉంది, మాకు లేజర్ సర్జరీ కావాలి సార్ అంటే ఆ లేజర్ సర్జరీ అనేది మేము కొన్ని స్కాన్లు టెస్ట్లు చేసి అన్ని క్రైటీరియా మ్యాచ్ అవుతే వి గో హెడ్ విత్ లేజర్ సర్జరీ. దాంట్లో కూడా 3-4 వెరైటీలు ఉన్నాయి. ఒకటి పిఆర్కే అంటారు ఆర్ ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ, రెండోది లాసిక్ అంటారు, అండ్ మూడోది స్మైల్ అంటారు. ఈ మూడిట్లకి కామన్గా ఉండేది ఏంటంటే బేసికలీ ఆ కంటి పవర్ని తగ్గిస్తుంది ఆర్ క్లోజ్ టు 0 చేసేస్తుంది.
ఆపరేషన్ అయ్యాక ఫస్ట్ 2-3 డేస్ కొంచెం పెయిన్ ఇరిటేషన్ ఉంటుంది పిఆర్కేలో. అండ్ లాసిక్ స్మైల్లో పెయిన్ ఇరిటేషన్ వాటరింగ్ ఇలాంటివి అనేవి ఏం ఉండవు జనరలీ. ఉన్నా చాలా తక్కువ గ్రేడ్లో ఉంటాయి. బట్ పేషెంట్ అనేవాడు కన్ను రబ్ చేయకూడదు, కంట్లో డ్రాప్స్ స్కెడ్యూల్ ప్రకారం వేసుకోవాలి. మూడోది డాక్టర్కి 4th డే 5th డే రిపోర్ట్ చేయాలి, ఇమీడియట్ ఫస్ట్ డే కూడా రిపోర్ట్ చేయాలి. అండ్ నాలుగోది ఫోన్ స్క్రీన్ ఇవన్నీ పేషెంట్ ఒక 4-5 డేస్ రెస్ట్ ఇస్తే మంచిది.